లే పక్షి. ఇది రామాయణంలో జటాయు పక్షి. దీని గురించి తెలుసుకుందాం. లేపాక్షి బసవన్న, అతిపెద్ద బసవన్న, ఏకశిలా విగ్రహం. లేపాక్షిలో వీరభద్ర ఆలయం. ఇక్కడ స్తంభంలోని దుర్గాదేవి ఉంది. నెక్స్ట్ ఇక్కడ వేలాడే స్తంభం ఉంది. ఇది నేల మీద తగలకుండా ఉంటుంది. చూద్దామండి, దీని ప్రత్యేకతలన్నీ చూపిస్తాను. నెక్స్ట్ అతిపెద్ద శివలింగం, నాగుల పడగు, కానీ పూజ లేదు. ఇది సీతాదేవి పాదం. సీతాదేవి పాదం గురించి చేస్తాం. ప్రజెంట్ మనం ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం తాలూకాలో ఉన్నటువంటి లేపాక్షిలో ఉన్నాం. లేపాక్షి మండలం కూడా, అదేవిధంగా ఫేమస్ టెంపుల్ ఉంది ఇక్కడ. ఈ టెంపుల్ దాదాపు 1500వ శతాబ్దం 1600వ శతాబ్దం మధ్యలో కట్టినట్లు ఇక్కడ చెప్పడం జరిగింది. ఈ లేపాక్షి టెంపుల్ చాలా ఫేమస్. ఇది దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే ఎంట్రన్స్. ఇది టెంపుల్కి వెళ్ళే దారి. చూడండి, ఇది ఈ లేపాక్షి రావడానికి హిందూపురం నుంచి చాలా కన్వెంట్ ఉంటుందండి. హిందూపురానికి ఆంధ్రప్రదేశ్లోని నలుమూలల నుండి, నెక్స్ట్ తెలంగాణ నుండి, హైదరాబాద్ నుండి, బెంగళూరు నుండి, ఇలా ఢిల్లీ నుండి బస్సెస్ ట్రైన్స్ కన్వెంట్స్ ఉంది. ఇది హిందూపురం నుండి వచ్చే దారి. లోపలికి వెళ్దామండి టెంపుల్కి వెళ్ళినప్పుడు దీని గురించి ప్రత్యేకంగా మొత్తం తెలుసుకుందాం. ఏంటి ఈ లే పక్షి అనే దానికి లేపాక్షి అనే పేరు ఎందుకు వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తెలుసుకుందాం. లే పక్షి అని రామాయణంలో ఇది జటాయు పక్షి గురించి ఉందండి. దాని గురించి మనం తెలుసుకుందాం. ఈ లేపాక్షిలో వీరభద్రాలయం ఉందండి. ఈ వీరభద్రాలయాన్ని విరూపన్న అనే కోశాధికారి, ఇతను విజయనగర సామ్రాజ్యంలో శ్రీకృష్ణదేవరాయల తర్వాత అచ్యుతరాయలు రాజుగా ఉన్నప్పుడు విరూపన్న కోశాధికారిగా ఉన్నాడు. అతను రాజధనం వెచ్చించి ఈ వీరభద్రాలయం కట్టించాడు. ఇతను విరూపన్న. ఇతని గురించి చాలా ఉందండి హిస్టరీ. ఇతను చూద్దామండి, ఎందుకు కట్టించాడు అనేది. ఓకే, ఇప్పుడు మనం లేపాక్షి పేరు ఎందుకు వచ్చింది తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లేపాక్షి అని ఎందుకు వచ్చిందంటే, ఇక్కడ దీనికి ఒక ప్రత్యేకత ఉందండి. ఏంటి లేపాక్షి ఎందుకు వచ్చింది అనేదాన్ని తెలుసుకోవాలంటే, రామాయణంలో రావణాసురుడు సీతాదేవిని అపహరించి తీసుకొని వెళ్తున్నప్పుడు ఇక్కడ ఈ టెంపుల్ ఉంది కదండి. ఈ టెంపుల్ కట్టకముందు ఇది ఒక పర్వతం. ఈ పర్వతం పేరు కూర్మ పర్వతం అని పేరు. ఈ పర్వతం పైన రావణాసురుడు సీతాదేవిని అపహరించి వెళ్తున్నప్పుడు జటాయువు అడ్డగించి రావణాసురునితో యుద్ధం చేస్తుంది. అప్పుడు రావణాసురుడు జటాయు పక్షి యొక్క రెక్కలను నరికివేస్తాడు. అప్పుడు జటాయు పక్షి ఇక్కడ పడిపోతుంది. అదే సమయంలో సీతాదేవి ఈ కూర్మ పర్వతం పైన దిగడానికి ప్రయత్నిస్తుంది. ఆ ప్రయత్నించినప్పుడు ఆమె ఒక పాదం మోపిందని ఇక్కడ చెప్తారు. ఆ సమయంలో జటాయు ఇక్కడ పడి ఉంటే ఆ సీతాదేవి పాదం మోపిన చోటు నుంచి నీరు వస్తుంటుందండి, అది చూపిస్తాను. ఆ పక్షి అక్కడే ఉండి రాముడు వచ్చే వరకు వెయిట్ చేస్తుంది. రాముడు వచ్చినప్పుడు రామునితో ఇలా ఈ వివరణ అంతా వివరించి రాముని చేతిలోని జటాయు పక్షి చనిపోతుంది. అప్పుడు రాముడు వచ్చినప్పుడు ఆ పక్షిని చూసి రాముడు లే పక్షి అని అన్నాడు. లే పక్షి అనేది కాలక్రమంగా లేపాక్షిగా మారిందని చెప్పడం జరిగింది. దీనికి ఇంకా ఒక రకంగా లేపాక్షి వచ్చింది అనే పేరుంది. అది మనకి చివరలో తెలుస్తుంది.
ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. ఇది ఎంట్రన్స్ చూడండి. ముఖద్వారం కొంచెం పక్కకు ఉంటుంది. ఎందుకు పక్కకు ఉంటుందంటే ఇది వీరభద్ర ఆలయం. వీరభద్రుడు చాలా ఉగ్రరూపంలో ఉంటాడు. ఆ చూపు ఊరు మీద పడకూడదని ఈ ముఖద్వారానికి ఎదురుగా కాంపౌండ్ వాల్ కట్టి ఉంటారు. ఇది ముఖద్వారం చూడండి. అతి ఎత్తుగా ఈ స్తంభం ఉంటుంది, ధ్వజస్తంభం. లోపలికి వెళ్దాం. ఇది అనేక స్తంభాలతో, అనేక చిత్రాలతో, శిల్పాలతో మనకు అద్భుతంగా కట్టిన టెంపుల్. ఈ టెంపుల్ చూడాలి. ఇది రాతి పైన, బండ పైన కట్టారు. ఎటువంటి పునాది లేకుండా కట్టారు. పునాదినే లేదు, డైరెక్ట్గా కట్టిన టెంపుల్ ఇది. ఒక పెద్ద కొండపైన కట్టారు. డైరెక్ట్గా చూద్దాం రండి ఎంత ఎలా ఉంది ఏం కథ అని. పునాది లేకుండా కట్టారు, కానీ చాలా బందోబస్తు టెంపుల్ ఇది. అస్సలు చెక్క చెదరనటువంటి టెంపుల్ ఇది. చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇక్కడ అనేక స్తంభాలు, ప్రతి స్తంభం పైన అప్పటి నాగరికత, అప్పటి స్త్రీలు, అప్పుడున్న సంప్రదాయాలు ఉట్టి పడేలా ఇక్కడ చూపించడం జరిగిందండి. మనం చూస్తే ప్రతిదీ ఎంత అద్భుతంగా ఉందంటే, ఈ స్తంభాలు చూస్తే ఎంతో అద్భుతంగా చెక్కారండి. అంతా చేత్తో కట్టారు. అప్పటికే ఎంతో టెక్నాలజీ ఉందని ఈ టెంపుల్ చూస్తే మనకు అర్థమవుతుంది. లోపల చూద్దామండి. ఇంకా వేలాడే స్తంభం ఉంది. అది ఆ స్తంభం మీదే ఈ టెంపుల్ మొత్తం ఒక స్తంభం మీదే ఆధారపడిందని చెప్తుంటారు. ఇదేనండి వీరభద్ర ఆలయం. లోపలికి వెళ్దాం. చాలామంది టూరిస్టులు అంతా ఇక్కడ వచ్చి దర్శించుకుంటూ ఉంటారు. చూడండి, స్వాములు శివమాల ధరించిన వాళ్ళు ఇలా వచ్చారు. మనం కూడా లోపలికి వెళ్దాం. చాలా ప్రత్యేకంగా ఉంటుందండి. చూద్దాం పదండి లోపలికి. ఉందండి. అప్పుడు చూడండి శ్రీమూర్తి ఎలా చిత్రీకరించారు, ఎంత అద్భుతంగా చెక్కారు. ఇలాంటి శిల్పాలు ఎన్నో ఉన్నాయండి టెంపుల్ లోపల. ప్రతి స్తంభం పైన అనేక రూపాలు. చూడండి, ఆవు ఎలా ఉంటుంది, మేసేటప్పుడు ఎలా ఉంటుంది, తల ఎత్తి ఉన్నప్పుడు ఎలా ఉంటుందని 3 రకాలు ఉన్నటువంటిని ఇక్కడ చూపించారు. చూడండి ఎంత అద్భుతంగా చెక్కారండి. అంతా చేతితో చెక్కిన శిల్పాలు. దీన్ని చూడడానికి విదేశాల నుండి కూడా వస్తూ ఉంటారు. ఇది మంచి టూరిస్ట్ ప్లేస్, చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఎంతోమంది టూరిస్టులు ఇక్కడ చూసి వెళ్తుంటారు. ఈ స్తంభాలపైన చాలా ప్రత్యేకమైన శిల్పాలు ఉంటాయి. సరే వెళ్దాం పదండి. ఫస్ట్ టెంపుల్ చూసుకొని లోపలికి పోయి బయటకు వద్దాం. కనిపిస్తున్నది వీరభద్రస్వామి. వీరభద్రస్వామి గురించి తెలుసుకుందామండి. వీరభద్రస్వామి శివుని అంశంలో పుట్టాడని అంటారు. ఓకే, ఇది ఎప్పుడు పుట్టాడని తెలుసుకుందాం. చూడండి, ఇవన్నీ స్తంభాలు చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ప్రతి స్తంభం పైన శిల్పాలు చెక్కబడి ఉంటుంది. చూద్దాం, లోపలికి వెళ్దామండి. ఇవన్నీ స్తంభాలే, చాలా స్తంభాలతో నిండినటువంటి టెంపుల్. ఓకే, లోపలికి వెళ్దాం పని. డైరెక్ట్గా కనిపిస్తున్నది వీరభద్రస్వామి. ఓకే, లోపలికి వెళ్దాం పదండి. వీరభద్రస్వామి ఇక్కడ ప్రత్యేకం. చూడండి, వీరభద్రస్వామి టెంపుల్ అంటారు. వీరభద్రస్వామి. అదేవిధంగా ఇక్కడ పక్కన దుర్గాదేవి కూడా ఉంటుంది. చూద్దాం. ఇదండి, ఇక్కడ లోపల వీడియోలు తీయొద్దంటారు, అందుకే కొంచెం దూరం నుంచి జూమ్ చేస్తున్నాను. ఫొటోస్ వీడియోస్ అలా ఉండదు లోపల. ఇదండి వీరభద్రస్వామి, జూమ్ చేస్తామండి. ఇదండి, చాలా ఉగ్ర రూపంలో ఉంటాడు. చాలా ఫేమస్ టెంపుల్ వీరభద్ర ఆలయం. దుర్గాదేవి స్తంభంలో ఉంటుందండి. చూడండి, దుర్గాదేవి ఇక్కడే స్తంభంలో ఉంటుంది, స్తంభంలో వెలిసింది. ఓకే, ఇప్పుడు మనం చూద్దాం రండి. ఇక్కడ ఉన్న స్తంభాలు
ఇక్కడ ఏం ప్రత్యేకత, ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటి అనేదాన్ని చూద్దాం. ఇక్కడ ఒక ప్రత్యేకత ఉందండి. ఒకే స్తంభం పైన ఈ టెంపుల్ అంతా ఆధారపడి ఉంది అని ఇక్కడ చెప్తున్నారు. ఒకటే స్తంభం, అది ఆ స్తంభం కూడా నేలను తాకకుండా ఉంది. అది ఏ విధంగా ఉందో చూద్దాం. ఆ స్తంభం యొక్క ప్రత్యేకత ఏంటి, అక్కడికి వెళ్దాం. ఆ స్తంభం ఈ టెంపుల్కి రైట్ సైడ్ ఉంటుంది. చూద్దామండి ఇప్పుడు ఆ స్తంభాన్ని చూడండి. ఇదే ఆ స్తంభం. ఈ స్తంభం నేలను తాకకుండా ఉంది. చూడండి, ఈ ఒక క్లాత్ తీసుకొని మనం ఈ స్తంభం కింద నుంచి తీయచ్చు. ఇది నేలను తాకకుండా ఉంటుంది. ట్రై చేద్దాం. ఓకే, ఇప్పుడు చూడండి, ఇదో ఈ క్లాత్ తీసుకొని ఈ స్తంభం కింద తీసే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఇది ఇటు సైడ్ నుంచి అటు సైడ్ తీసేయచ్చండి. చూడండి, పూర్తిగా నేలను తాకలేదు. ఇంకా ప్రయత్నం చూద్దాం. చూడండి, ఇది వేలాడే స్తంభం అంటారు, ఇదే మూల స్తంభం అంటారు. ఈ స్తంభం మీదే ఈ మొత్తం టెంపుల్ ఆధారపడి ఉందని ఇక్కడ చెప్తుంటారు. ఓకే, దాని ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం పూర్తి స్థాయిలో. ఇంకొకసారి ట్రై చేద్దాం. చూడండి, స్తంభం కింద ఈ క్లాత్ ఎలా తీస్తున్నారు, ఎంత ఈజీగా తీసేయచ్చు. అది నేలను తాకలేదు. ఓకే, ఇది ఎలా ఉంది, ఏ ఆధారంతో ఇది పైన ఉంది, ఎంత టెక్నాలజీ అప్పటికే ఉంది, ఇది ఎలా కట్టారు చూద్దాం. చూడండి, దీన్ని ఎంతోమంది వచ్చి ఇక్కడ ప్రత్యేకంగా చూడండి, ఇదే స్తంభం, ఇది ఎలా ఉంది నేలను తాగకుండా, ఇంత పెద్ద స్తంభం ఎలా ఉంది అని ఒక బ్రిటిష్ ఇంజనీర్ వచ్చి దీన్ని సుత్తి తీసుకొని ఒక మూల కొట్టాడండి. కొట్టినప్పుడు ఆ కొద్దిగా మూల నేలను తాకింది. ఒక మూల కొద్దిగా తాకినప్పుడు మొత్తం స్తంభాలన్నీ కదిలినాయంట. ఇది మొత్తం నేల మీద ఈ స్తంభం కూర్చుంటే ఈ మొత్తం టెంపుల్ పడిపోతుంది అని వాళ్ళు నిర్ధారించారు. కాబట్టి అక్కడ ఆపేశారు. చూడండి, మళ్ళీ కూడా ప్రయత్నిద్దాం. క్లాత్ ఎంత ఈజీగా వెళ్ళిపోతుంది. ఒక మూల మాత్రం తాకింది. అతను బ్రిటిష్ ఇంజనీర్ కొట్టడం వల్ల ఇది ఏమి ఇంత టెక్నాలజీ అని అతను కూడా ఆశ్చర్యపోయినాడండి అని ఇక్కడ ప్రజలు చెప్పడం జరిగింది. చూడండి, క్లాత్ ఎంత ఈజీగా ఈ స్తంభం కింద తీయచ్చు. ఇది ఇక్కడ చాలా ప్రత్యేకమండి. ఈ స్తంభం పైన ఈ పెద్ద టెంపుల్, ఎన్నో స్తంభాలతో ఉన్నటువంటి టెంపుల్ ఆధారపడి ఉంది అని చెప్తారు. ఈ స్తంభం నేల మీద కూర్చుంటే మొత్తం టెంపుల్ పడిపోతుంది అని చెప్తున్నారు. ఓకే, చూసారా ఎంత ఇదిగా ఉంది. చూడండి, చూసారా. ఓకే, ఇది వేలాడే స్తంభం అని అంటారండి దీన్ని. ఓకే అండి, చూద్దాం. ఇక్కడ వీరభద్ర స్వామి గురించి తెలుసుకుందాం. ఇక్కడ అదర్ కంట్రీస్ వారు కూడా వస్తుంటారండి విజిటింగ్. చూడండి, వీళ్ళు అదర్ కంట్రీస్ వాళ్ళే. వీళ్ళు వచ్చి ఇక్కడ ఫొటోస్ అన్నీ దిగుతుంటారు, వీడియోస్. ఇక్కడున్న కట్టడాలను చూసి వాళ్ళు చాలా ఆశ్చర్యపోతుంటారు. ఈ స్తంభాల పైన ఎంతో డిజైన్స్ వేయడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ ఈ చీరల పైన అంచులుగా వస్తున్న డిజైన్స్ అన్నీ ఈ స్తంభాల పైనే ఉన్నాయి. ప్రతి స్తంభం పైన ఒక డిజైన్ ఉంటుంది. ఇదే పెద్ద శివలింగం. కానీ ఇక్కడ పూజ లేదు. ఎందుకు లేదంటే ఇక్కడ ఈ శివలింగం నాగపడుగు ఉంచండి, అది పగిలినట్టుంది. అందుకని ఇక్కడ పూజలు ఉండవు. చూడండి, అది పగిలింది. అందువల్ల ఇక్కడ పూజలు లేకపోయినాయి. ఇక్కడ వినాయక స్వామి ఉంటాడు పక్కనే వెనకాల. ఓకే, ఇది చూడండి. నెక్స్ట్, ఇది సీతాదేవి అడుగు. అంటే రావణాసురుడు అపహరించినప్పుడు ఆమె ఈ కూర్మ పర్వతం పైన దిగడానికి ప్రయత్నించింది అని ఇక్కడ చెప్తుంటారు. ఇక్కడ ఎప్పుడు నీళ్ళు వస్తూనే ఉంటాయండి. ఈ పాదంలో ఎల్లకాలం వస్తూనే ఉంటాయి. ఇదండి, ఇది చాలా అద్భుతంగా చేశారు. చూడండి ఇవన్నీను. ఓకే,
చూడండి, ఇదంతా మండపం. ఇక్కడ అప్పుడు వచ్చిన వాళ్ళు నివాసం ఉండడానికి, యాత్రికులు ఇక్కడ బస చేయడానికి ఏర్పాటు చేసిన మండపం. ఇది చుట్టూ ఇలా ఉంటుందండి, టెంపుల్ చుట్టూ. ఇది విజయనగర సామ్రాజ్యపు గుర్తండి. ఇది 4 స్తంభాల మండపం అంటారు. ఇది విజయనగర రాజులు ఏ టెంపుల్ నిర్మించినా ఇది పశ్చిమాన ఇలా ఈ వారి యొక్క గుర్తుగా 4 స్తంభాల మండపాన్ని నిర్మించి ఉంటారు. ఇక్కడ మధ్యన ఆంజనేయ స్వామి ఉంటాడు. ఓకే, ఇది విజయనగర రాజుల గుర్తు అని అంటుంటారు. ఓకే, చూడండి, పైన గోపురం లాగా ఉంటుంది. అప్పుడు ఇలా ప్లేట్స్లో భోంచేసేవాళ్ళని చెప్పారండి. ఇది రాతి పైన చెక్కారు. అప్పుడు భోంచేసిన ప్లేట్స్ ఇవి చూడండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, అన్ని ప్లేట్స్ ఇలా చెక్కబడి ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఈ స్తంభాలు ప్రతి ఒక్కటి ప్రత్యేకంగా చేయబడి ఉన్నాయి. చూడండి, ఎంతో అద్భుతంగా చేయబడినాయి. ఓకే, ఇది మొత్తం రాతి పైన కట్టారండి. దీనికి పునాది లేకుండా కట్టడం జరిగింది. పునాదినే లేదు, రాతి పైన డైరెక్ట్గా కట్టారు. కానీ ఎంతో భద్రంగా ఉన్నాయండి. ఇక్కడ చూడండి, ఇంకొకటి ఇక్కడ నుంచి కనిపిస్తుందండి జటాయు పక్షి. అక్కడికి వెళ్ళి చూద్దామండి జటాయు పక్షి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, విరూపణ రాజధనం వెచ్చించి కట్టాడని, రాజు ఎలా నా ఆజ్ఞ లేకుండా కట్టాడు అని ఇతన్ని శిక్షించాలి అని అన్నప్పుడు విరూపణే అతని కళ్ళును పీకి ఇక్కడ గోడ కొట్టాడని చెప్తుంటారండి. ఆ కళ్ళు ఇప్పుడు ఉన్నాయని అందరూ అంటుంటారు. చూద్దామండి ఆ కళ్ళు. చూడండి, ఈ గోడకి విరూపణ అతని కళ్ళు పీకి అతనే ఈ గోడ కొట్టాడు. ఈ 2 కళ్ళు చూడండి, ఇప్పుడు కూడా రక్తం అలానే ఉన్నట్టు ఇవి విరూపణ కళ్ళు వీకి కొట్టారని అంటుంటారండి. ఇవి 2 కళ్ళు అండి. చూడండి, ఈ కళ్ళు లేనిది అంటే లోపాక్షి అని కూడా అంటారండి. కళ్ళు లేవని అర్థం. లోపాక్షి అంటే లోపాక్షి కాలక్రమంగా లేపాక్షి అయినదని కూడా చెప్పడం జరిగింది ఇక్కడ. నెక్స్ట్ ఇది పెద్ద బసవన్న అండి. ఇక్కడ చాలా ప్రత్యేకం. లేపాక్షి అన్నట్లే అందరికి గుర్తొచ్చేది ఈ బసవన్న లేదా నందీశ్వరుడు. లేపాక్షి బసవన్న అంటారు. ఇదో రామాయణంలో చెప్పాము కానీ జటాయు పక్షి ఇదేనండి. దగ్గరకు వెళ్ళి చూద్దామండి, కొంచెం దూరంగా ఉన్నాం. జటాయు పక్షి రావణాసురుని అటకాయించిన జటాయు పక్షి ఇక్కడే అని అందరూ చెప్పడం జరుగుతుంది. ఇదే జటాయు పక్షి. చూద్దాం, ఇంకా దగ్గరికి వెళ్ళి చూద్దామండి జటాయు పక్షిని. ఇది జటాయు పక్షి అండి. చూడండి, జటాయు పక్షి ఎంతో ఫేమస్ అయినటువంటి టెంపుల్ ఇక్కడ లేపాక్షిలో ఉంది. దీన్ని ప్రతి ఒక్కరు దర్శించుకుంటే చాలామంది టూరిజం ప్లేస్ ఇది. ఇక్కడ వచ్చి అందరూ చూస్తుంటారు. ఇది చూడండి, ఎంత పెద్ద బసవన్న ఏకశిలా విగ్రహం. నందీశ్వరుడు చూడు ఎంత హైట్ ఉంది. పెద్ద విగ్రహం, ఒకటే శిలా విగ్రహం. ఇది చాలా పెద్దదండి. ఓకే, చూడండి, మనుషుల కంటే ఎంత హైట్ ఉంది. మనుషుల పైన 2 ఇంతలు ఉంది. ఓకే గైస్, లేపాక్షి గురించి మొత్తం తెలుసుకున్నాం. చూడండి ఎంత బాగా చెక్కినారు. అప్పుడు ఒకే శిలా విగ్రహం ఇది.